నమస్తే. మనము విద్యారణ్య స్వామివారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము. అందులో ఏం లేదు, ముఖ్యంగా ఏంటంటే చెప్పుకున్నాం కదా, ఆయన ఒక 3 చాప్టర్స్ రాశారు. సత్యం, జ్ఞానం, అనంతం, వాటికి సంబంధించి సత్, చిత్తు, ఆనందం, అస్థి, భాతి, ప్రియం, ఈ 3 వీటికి సంబంధించి ఫస్ట్ వచ్చేమో తత్వ వివేకం చెప్పారు. తర్వాత ఏమో రెండోది వచ్చేమో జ్ఞానానికి సంబంధించి చెప్పారు. మూడోది వచ్చేమో ఆనందానికి సంబంధించి చెప్పారు. తత్వం అంటే ఏమి లేదు, సత్యం. సత్యం అంటే ఏంటి అనే దాని గురించి, అంటే ఇంకా మీకు చెప్పాలంటే సత్యం అంటే రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, వేదాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ వివేక పంచదశి మొత్తము, ఈ వేదాంత పంచదశి మొత్తం ఆయన కాన్సన్ట్రేషన్ అంతా అద్వైతం గురించి చెప్పారు. అద్వైతం అంటే ఏంటి చెప్తారు అంటే, అద్వైతం మీద అభిమానం కలగాలి అంటే మనం చేసినటువంటి పూర్వజన్మ పుణ్యము పాపాలు వాటి మీద రాదు, కేవలం దైవత్వం యొక్క కృప ఉంటే కానీ అద్వైతం గురించి వినాలని కానీ ఇంకోటి కానీ అనిపించదు అంటారు. నిజమే కదా, ఎంతసేపటికి మనకి ఏముంటుంది, ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప ఇంకొకటి ఏమి ఉండదు కదా. దానికి ఏం చెప్పారు, అసలు సృష్టి వ్యక్తమైన దానికి కారణం ఏంటి? 1 కోరిక, 2 భయం, అంతకంటే ఇంకేం లేదు. ఈ కోరిక భయం ఎప్పుడు మన వెంట 24/7 ఉంటూనే ఉంటాయి, ఎవరికి వాళ్ళు గ్రహించుకోవచ్చు. చూడండి, నాకు ఇంకొక స్వామీజీ వింటుంటాను, ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఫ్రీ బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఏదైనా ఒక షో కండక్ట్ చేశారనుకోండి, ఎంతమంది ఇసకేస్తే రాలనంతమంది వెళ్ళి కొట్టుకొని ఒకళ్ళకొకళ్ళు పట్టుకొని చచ్చిపోయిన వ్యవహారాలు కూడా ఉంటాయి. అంటే అంత ఫుల్ జనం అనమాట ఎంటర్టైన్మెంట్. రెండోది వచ్చేంటి, మరి టెంపుల్స్కి వెళ్ళండి. ముఖ్యంగా ఇప్పుడు పర్వదినాలు వస్తాయి కదా, ఆ రోజు కనుక వెళ్తే అసలు మనకు దర్శనానికి వెళ్తే ఈవెన్ మామూలు హైదరాబాద్ లాంటి చోట కూడా, అంటే తిరుపతి దర్శనం నేను చెప్పటల్లా, మామూలు చిన్న ఏరియాల్లో దర్శనం చేసుకోవాలన్నా 1-2 గంటల క్యూలో నిలబడితే తప్ప మనకి సాధ్యం కాదు. అంటే ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. మూడోది ఎక్కడ ఉంటారు, హాస్పిటల్స్కి వెళ్ళండి. హాస్పిటల్స్లో అపాయింట్మెంట్ దొరకడం, చూపించుకోవటం అదంతా కూడా కష్టం అవుతుంది. అంటే ఏంటి, వీటికి కారణం ఏంటి? భోగం, కోరిక, అవే కదా. ఇప్పుడు మనం ఎందుకు వెళ్తున్నాము, బాలీవుడ్ బ్రహ్మాండంగా వీడియోలు వచ్చేసాయి, అన్నీ చూసుకోవచ్చు, కానీ అలా అనుకోవడం లేదు కదా. పరుగులు పెట్టి వెళ్తున్నాము అంటే మనకి 24 గంటలు ఎంటర్టైన్మెంట్ కావాలి. అలా ఎంటర్టైన్మెంట్ కాకుండా కొన్ని ముఖ్యమైనవి ఏదన్నా వినాలి, అర్థం చేసుకోవాలి అంటే కొంచెంసేపు మనం ఓపిక పట్టి చేయాల్సి వస్తుంది. అవి అంత కష్టం అన్నమాట. అది ఎవరో ఆ మహానుభావులు చెప్పినవి, ఇదేం మనం సొంతంగా చెప్పింది కాదు. ఇక్కడ చెప్తున్నది ఏంటి, అద్వైత వేదాంతంలో ఆయన చెప్పింది ఏంటి, మనం ఏ విషయం అర్థం చేసుకోవాలన్నా ముఖ్యంగా 3 ఉంటాయి. మొదటిది ప్రిన్సిపల్, సిద్ధాంతం ఉంటుంది. రెండోది వచ్చేముంటుంది, ఆ సిద్ధాంతాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి అనే ఒక సాధన ఉంటుంది. మూడోది వచ్చేముంటుంది, దాని మీద వచ్చే అనుభవం ఉంటుంది అనమాట. ఇవి నార్మల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటి, తత్వ వివేకం గురించి చెప్పారు. తత్వం ఏం చెప్పాడు, సత్యం ఉన్నదంతా ఒక్కటేనయ్యా, ఇన్ని లేవు, నువ్వు ఎక్కడ చూసినా భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు. కాకపోతే నువ్వు దానికి చేరాలి అంటే నువ్వు దృష్టి మార్చుకొని దాన్ని కూడా భగవతత్వంగా నువ్వు చూడగలిగినప్పుడు ఆ ప్రాసెస్కి వెళ్ళగలుగుతావు అనేది తత్వం. ఇంకేం చెప్పాడు, అన్నీ మన అన్నిట్లో లగ్నమైపోయినటువంటి విషయాన్ని ఒక దాంట్లో నుంచి విడగొట్టుకొని చూడు అని చెప్పారు. ఆ చెప్పిన వాటిట్లోనే మొదటిది ఏం చెప్పారు, పంచభూత వివేక, తత్వ వివేకం, పంచభూత వివేకం, తర్వాత మూడోది వచ్చేమో పంచకోశ వివేకం చెప్పి, నాలుగోది వచ్చే ద్వైత వివేకం చెప్తున్నారు. అంటే ఏంటి, మళ్ళీ ఈ మహానుభావుడు చేసింది ఏంటి, ఈయన ఒక అద్వైత సిద్ధాంతం మీదనే కాదు, అంటే ఆయనకున్నటువంటి జ్ఞానాన్నంతా, అంటే ఏంటి, ఆయన అర్థం చేసుకున్న ఉపనిషత్తులు, శంకరాచార్య గారు, తర్వాత ద్వైతానికి సంబంధించినటువంటి అందరూ యోగులు అన్నీ చేసేసేసి వాటి గురించి చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ద్వైతం అంటే ఏంటి, 2. ఇప్పుడు మామూలుగా మనం భౌతికవాదంలో ఉన్నాం. ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే నేను లాస్ వేగాస్లో ఉన్నా. ఫుల్ భౌతికవాదం, ఏమి లేదు, కంప్లీట్గా ఎడారి. ఈ ఎడారిలో ఏమున్నాయి, పేర్లు కూడా తెలియదు. రాత్రి వెళ్ళి మన చిన్నప్పుడు చూస్తాము పల్లెటూర్లలో తిరణాల, కాయరాజకాయ అన్నట్టు ఎక్కడెక్కడ జనం వచ్చి దేనికి ఇంట్రెస్ట్ ఉంటే దానికి వెళ్తున్నట్టు ఉంటారు కదా, అంత ఫుల్ జనం అనమాట రాత్రి. ఆ తర్వాత ఏంటంత భోగం, అంతకంటే ఇంకేముంది, డబ్బులు వేయడము, వచ్చిందో లేదో చూసుకోవటము, దాని మీద నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాను నేను అంటే, ఏంటి, భౌతికం అన్నమాట. అంటే ఈ ప్రపంచమే సత్యము, ఇది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి అవగాహన లేదు. ఫుడ్కి కానీ దేనికి సంబంధించింది కానీ అంత ఫుల్ అట్లా మనీ ఫ్లో అవుతోంది,
అంటే కోర్స్ మనం అందులో ఉన్నా లేకపోయినా మనం చూస్తున్నాం. పిల్లలంతా ఏమంటారు, మీరు అన్ని ఇంగ్లీష్ మూవీస్ అవి చూస్తావు డాడీ, వచ్చి చూస్తే నీకు అని వాళ్ళకేదో పాపం చూపించాలని ఆనందం, అంతే. అంత వాళ్ళు అలాంటి అని కాదు. సరే, ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి, అంత ప్రపంచం అనమాట. ఈ ప్రపంచ భౌతికవాదానికి చెప్పినవాడు కూడా చారువాకుడని ఒక అతను ఉన్నాడు మనకి పాతకాలంలో కూడా. ఏం చెప్పాడు, నీ మొహం ఈ జన్మ లేదు, పూర్వజన్మ లేదు, ఎవరు వచ్చి ఎవరు చూశారు, హాయిగా అప్పు చేసేయి, ఫుల్ ఎంజాయ్ చేసి ఎగ్గొట్టిపో, ఏం కొంపలంటుకోవు అంటాడు. నిజమే, భౌతికవాదం చెప్పింది కరెక్టే, కానీ దీని కాన్సిక్వెన్సెస్ పడతాయిగా. ఇప్పుడు డయాబెటిక్ వచ్చింది, కార్బోహైడ్రేట్స్ ఎంతన్నా నువ్వు తిను, ఏం ప్రమాదం లేదు, నీ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా అంటే, తర్వాత నెక్స్ట్ వచ్చి ఆల్టర్నేటివ్ నీకు తెలుస్తుంది కదా, కాన్సిక్వెన్సెస్ తెలుస్తుంది కదా. మనసును అప్లై చేస్తే ఆనందం బాగానే ఉంది, విపరీతంగా తాగుతారు, అంతా చేస్తారు, పొద్దున్న వచ్చేటప్పటికి మళ్ళీ దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ తెలుస్తూ ఉన్నాయి కదా. అంటే ప్రతి పనికి ప్రపంచంలో నీకు భౌతికంగా వచ్చేటువంటి లాభం నష్టం నీకు తెలుస్తుంది. ఏమైనా భౌతికవాదం అది. ఇప్పుడు ఎవరు, నేను చెప్పింది కాదు ఇది, ఎవరు మన ఈ వేదాంత పంచదశలో మన మన విద్యారణ్యుల వారు ఇవన్నీ డిస్కస్ చేస్తున్నారు. అది భౌతికవాదం. భౌతికవాదంలో ఏంటి, ముఖ్యంగా ఈ ప్రపంచం తప్ప ఇంకొకటి లేదు, ఇది సత్యం, ఈ మనుషులు, ఈ ఆస్తులు, ఈ దేశాలు ఇవే ఉన్నాయి అనేటువంటి భావం తప్ప ఇంకొక దానికి వెళ్ళలేరు. రెండో వాదం ఏం చెప్తాడు, తర్వాత బౌద్ధిజం వచ్చింది. తర్వాత ఏంటి, బౌద్ధిజం కూడా మన హిందూ మతంలో చాలా చాలా ఆచారాలు అవన్నీ ఎక్కువైపోయి గొడవగా ఉన్న సిచ్యువేషన్లో అప్పుడు పాపం బుద్ధుడు తను విచారణ చేసి అన్నీ వెతికి ఏమి లేదు, మన మనస్సు మన బుద్ధి తప్ప ఇంకొకటి ఇక్కడ ఏమి లేదు అని బౌద్ధుడైనాడు. అంటే అంతా శూన్యమేను, బుద్ధి ఉంది, దాన్ని ప్రాసెస్ చేసుకోవటం అని బౌద్ధ మతం చెప్పింది. తర్వాత అంటే ఏంటి, శూన్యానికి వెళ్ళమంటాడు, ఎట్లా వెళ్తావు శూన్యానికి విషయం గ్రహించుకోకుండా అనేది తర్వాత అద్వైతంలో వస్తుంది చెప్తాం. తర్వాత మూడోది ఏంటి, అది చెప్పారు. తర్వాత నెక్స్ట్ వచ్చి యోగం. యోగంలో ఏం చెప్తాడు, నీకు చిత్తవృత్తులన్నీ ఉన్నాయి కదా, వాటిని నిరోధించు అంటాడు. యోగానికి మూలాధారం వచ్చినవాడు పతంజలి. ఆయన ఏం చెప్పాడు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్పాడు. అంటే ఏంటి, ఆయన కూడా ఏంది, ఈశ్వర ప్రణిధానం అని ఈశ్వరుడి మీద నిలబడిపోయినాడు. అంటే ఈశ్వరుడు కూడా ప్రకృతి అని అద్వైతం అంటారు. అంటే ఏంటి, నువ్వన్నీ వదిలిచ్చేసుకో నీ భావాలన్నీ వదిలిచ్చేసుకో అంటాడు. ఎలా వదులుతాయి అనేది, ఎట్లా వదులుతాయి, ఎలా భావం పోతుంది, అది అద్వైతంలో వీళ్ళు ఏం చెప్తారంటే, భావం ఉరికినే పోదయ్యా, నువ్వు వెలుగును పట్టుకున్నావు అనుకో, లైట్ వేసావు, చీకటి పోతుంది. నువ్వు నీ దగ్గర వెలుగు పెట్టుకోకుండా అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అంటే నీకు ఎట్లా పోతుంది. ఇప్పుడు ఈయన పతంజలి కూడా ఏం చెప్తాడు, పాపం ఆయన చెప్పింది కూడా చాలా కరెక్ట్. అంటే సమాధి వరకు చెప్పారు ఆయన. ఏంటి, యమ, ఈ ప్రపంచం నీకు సమస్య కాకూడదు, నువ్వు ప్రపంచానికి సమస్య కాకూడదు. నియమ, ఒక తపస్సు, కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటే నీ మనసును, ఇప్పుడు యమ అన్నీ కూడా మనసు మీద పనే, నియమాలు, డిసిప్లిన్ పెట్టుకో, దాన్ని డెవలప్ చేసుకో. అంటే ఏంటి, నియమాలు ఏంటి, తపస్సు, స్వాధ్యాయ, చదువుకోవడము, ఇటువంటివన్నీ వాటికి సంబంధించి నియమాలు పెట్టుకున్నాడు. అంటే నియమాలు వచ్చి ఎక్స్క్లూజివ్గా మన మీద మనం పనిచేసుకోవడం, అంతే తప్ప ప్రపంచాన్ని మార్చడం ఇక్కడ సిద్ధాంతం కాదు. మొదటిది ఏంటి, ప్రపంచం నీకు సమస్య కాదు, నువ్వు ప్రపంచానికి సమస్య కాదు. రెండోది నియమం ఏంటి, నీ మీద నువ్వు పని చేసుకోవటం, నియమాలు, డిసిప్లిన్ అనమాట. మూడోది వచ్చేంటి, ఆసన అంటే మన వాళ్ళు ఆసనాలు అని ఉంటారు, ఆసనాలు కాదు, అది మనసును కూడా స్ట్రైటన్ చేయడం ఆసనం అంటే అది అయిపోయింది. మూడోది వచ్చేంటి, ప్రాణాయామం అంటే ఏంటి అంటే మనము పరిశీలన చేసుకోవటం. నిన్న ఆల్రెడీ వినాయకుడి గురించి ఒక పండుగ పెట్టడం జరిగింది, కొంచెం టాపిక్ డీవియేట్ అవుతుంది కానీ మాట్లాడుకుందాం. ఏంటి, గణేశుడు. ఎవరు గణేశుడు, మనమే గణేశుడు. ఈ గణేశుల్లో ఎవరు వచ్చి కూర్చున్నారు, ప్రాణం కూర్చుంది, మనసు కూర్చుంది. ఎందుకు కూర్చుంది, సత్యాన్ని గ్రహించి ఆనందంగా ఉంటామని కూర్చుంది. మనం ఏం చేశాము, మనలో ఉన్నటువంటి ఈ మన ప్రాణంలో ఉన్న మన భగవతత్వాన్ని, మనలోనే ఉంది కదా, మనసు అంటే జ్ఞానశక్తి, ప్రాణం అంటే ప్రాణశక్తి. అట్లాగే మన శరీరం వచ్చేమో గణపతి అంటే మన 24 తత్వాలతో ఉన్నటువంటి మన శరీరం దేనికోసం ఉన్నది, ఆనందం. కానీ ఈ ఆనందం ఏంటి అని తెలుస్తుంది అంటే విశేషాలే. అంటే ఈవెన్ దేవుణ్ణి కూడా సామాన్యం మనలోనే ఉన్నాడు భగవతత్వం అనుకోవడాలి, అవి కూడా విశేషాలుగా అనుకుంటూ మళ్ళీ మన మనసును మనం లిమిట్ చేసుకుంటూ మన ఆనందం కోసం మనం పరిగెడుతున్నాం. ఇక్కడ చెప్పిన ప్రాణాయామం ఏంటి, నువ్వు ప్రాణాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే, దేంతో అబ్జర్వ్ చేస్తావు, ప్రాణాన్ని మనసుతో అబ్జర్వ్ చేస్తావు. అప్పుడు ఏమవుతుంది, మనసు నిశ్చలం అవుతుంది. మనసు నిశ్చలం అయితే ఏంటి, సత్యం ఏంది అసత్యం ఏంది అనేటువంటి అవగాహన కలుగుతుంది. అది ప్రాణాయామం అంటే. ప్రాణాయామం అంటే ఏంటంటే ప్రాణాన్ని, మన ప్రాణం ఏంటి, బ్రీతింగ్ తీసుకుంటున్నాం కదా, బయట ఉన్న బ్రీతింగ్తోనే మనం బతకడల్లా, లోపల ఉన్నటువంటి శక్తితో మనం బతుకుతున్నాం. ప్రాణశక్తి అంటే ఏంటి, వాళ్ళు పేర్లు కూడా పెట్టున్నారు మన వాళ్ళు, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి. క్రియాశక్తి అంటే అమ్మవారు,
అంటే కదులుతూ ఉంటుంది ఎప్పుడు 24 గంటలు. ఈ కదులుతూ ఉన్నది చూసేది ఎవరు? అయ్యవారు జ్ఞానశక్తి అంటే ఈశ్వరుడని పెట్టారు. అంటే ఇది కదులుతూ ఉంటుంది. అది ప్రాణాయామం అనమాట. ప్రాణాయామం అంటే భౌతికంగా ఆరోగ్యం కోసం కాదు. వస్తాయి భౌతికంగా ఆరోగ్యం. మనసు ఎప్పుడు నిశ్చలం వస్తుందో ఆటోమేటిక్గా మనకు భౌతిక సమస్యలు తగ్గిపోతాయి. ఎందుకంటే దాన్ని నువ్వు దానిగా చూడవు కాబట్టి. అది ప్రాణాయామం. తర్వాత ఏంటి? ప్రత్యాహారం. మనం ఇప్పటివరకు ఏంటి అసలు బయట చూడటమే తప్ప లోపల చూడటం తెలియదు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఏముంటుంది పాపం ఎంతసేపటికి బయటే కదా. బయట ఇప్పుడు ఏ విషయమైనా ఆనందం పడాలి అంటే నీకు లోపల నుంచి ఆనందం రావాలి. ఆకలి ఉంటేనే అన్నం తింటావు. ఆకలి లేనప్పుడు ఏం తినలేదు. ఆకలి ఎక్కడి నుంచి వస్తుంది? అది భగవతత్వం. అట్లా కాకుండా ఏంటి ప్రత్యాహారం ఎంతసేపటికంటే మనం పై అవన్నీ చూడటమే చూస్తున్నాం. బ్రహ్మాండంగా ఉంది స్విమ్మింగ్ పూల్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎన్ని రకాలు పెట్టున్నారు, ఎంత పెద్ద పెద్ద కార్లు, ఇటువంటివే కదా మనకు కనపడతాయి. అందుకని ఆ బయట చూడు, తప్పేం లేదు. కానీ చూస్తున్నది అది కూడా పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ భగవతత్వమే అంటూ చూస్తూ నీలో నువ్వు ఉండడం తెలుసుకోవడం అనమాట. సో ప్రత్యాహారం అన్నట్టు కొంచెమన్నా లోపలికి వెళ్ళి ఇది ఏంటి అని అబ్జర్వ్ చేయడం. అయిపోయింది కదా. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార. తర్వాత వచ్చింది ధారణ. ధారణ అంటే ఏంటి? ఫోకస్. ఎక్కడ ఫోకస్ పెట్టాలి? మన మనసులోనే. బయట పెట్టవు కదా. దేని మీద ఫోకస్ పెడితే దాని మీద చేసేస్తావు. ఇప్పుడు పాపం డాక్టర్లు ఉన్నారు, ఆపరేషన్ చేస్తున్నారు. ఫోకస్ పెట్టకపోతే ఆపరేషన్ జరగదు కదా. అంటే అది కూడా ఒక రకమైన కాన్సన్ట్రేషను. దేని మీద మనం కాన్సన్ట్రేషను. నెక్స్ట్ ధ్యాన అంటున్నాడు. ధ్యాన అంటే ఏంటి? ఒక ధారణ, ఒక ఫోకస్, ఒక ధారణ జరుగుతుంది. దేని మీద జరగాలి? భగవతత్వం అనేటువంటి ఒక భావం మీద, బ్రహ్మతత్వం మీద ఫోకస్ జరగాలి. ఇప్పుడు పతంజలి చెప్పింది కూడా బ్రహ్మ అని ఆయన వాడు, ఆయన ఈశ్వరుడు అన్నాడు. అంటే ఏంటి? ఈశ్వర సృష్టి అంటే ఈశ్వర సృష్టి అంటే అద్వైతంలో ఏమంటాడంటే ప్రకృతి అంటారు. అంటే అది వేరు ఇది వేరు, అంటే ఇవన్నీ ఏమీ లేవు అని చెప్పదలుచుకోవటం ఆయన ఉద్దేశం. అంటే అది ధ్యానం అంటే ఒక వస్తువు మీద, ఒక భగవతత్వం మీద ఫోకస్ పెట్టి చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఆయన ఏం చెప్పాడు? యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యానం సమాధి చెప్పేశాడు. సమాధి అంటే ఏంది? 1 గంట కూర్చుంటావు సమాధిలో, తర్వాత మళ్ళీ నువ్వు సేపు ప్రపంచంలోకి వచ్చేస్తావు కదా. ఆ మాట అద్వైతులు అంటారు. నీ సమాధి తాత్కాలికమేగా. ఎంతసేపు ఉంటావు సమాధి? పొద్దున్నే గంట ధ్యానం చేస్తాం, మళ్ళీ వచ్చిన తర్వాత 1 అవర్ మెడిటేషను, రిమైనింగ్ టైం ఫ్రస్ట్రేషను. అలా కాదంటారు వాళ్ళు. అంటే 24 గంటలు నువ్వు మరి ఎట్లా పోతుంది? మరి ఎదురుగా ప్రపంచం కనపడుతోంది కదా. ఇప్పుడు ద్వైతం అంటే ఏంటి? 2గా కనపడుతున్నాయి. అందుకని ఇప్పుడు పతంజలి చెప్పింది ఏంటి? ఇట్లా నీ మనసు మీద పనిచేసుకో, నువ్వు సమాధి వరకు వెళ్తావు, ఈశ్వరుడు ఉన్నాడు అన్నట్టు ఆయన చెప్తాడు. అంటే మొత్తం నువ్వేను బయట అని చెప్పడు. అంటే ఏంటి? చిత్తవృత్తిని నిరోధులు చేసుకోమంటాడు. ఇప్పుడు వీళ్ళు అద్వైతులు ఏమంటారు? చిత్తవృత్తిని ఎట్లా నువ్వు నిరోధం చేస్తావు? నీ ఎదురుగా కంటికి కనపడుతుంది కదా, నువ్వు నిరోధం చేయలేవు. దానికి వీళ్ళేం చెప్తారు? అద్వైతం అంటే ఇప్పుడు అద్వైతం అంటే ఎవరు? మన విద్యారణ్య స్వాముల వారు, శంకరాచార్య గారు, తర్వాత ఆయన గురువులు, మాండూకోపనిషత్తు రాసినటువంటి రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళు, తర్వాత గౌడపాదాచార్యులు, వీళ్ళందరూ దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చున్నారు. ఇప్పుడు ఈయన విద్యారణ్య స్వామి వారు రాసిన డెవలప్మెంట్ కూడా ఎప్పుడు దాదాపు 900 సంవత్సరాల నాడు కర్ణాటకలో ఆయన రాజ్యం పరిపాలన చేశాడు. ఆయన మునీశ్వరుడు కాదు. అంటే అన్ని విషయాలు ఆయనకు అవగాహన ఉన్నవాడు. అందుకని నువ్వు ప్రపంచాన్ని వదలలేవు. అంటే విశేషాన్ని ఎలా వదులుతావు? వదలలేవు. కాకపోతే ఏంటి? అది నిన్నేం చేయదు అంటాడు. అంటే ఎప్పుడు నిన్నేం చేయదు? దాన్ని నువ్వు పట్టించుకోకపోతే నిన్నేం చెయ్యదు. నీకు నీకు ఇంకా నువ్వు చెప్పాలంటే అది నీకు ఉపయోగపడుతుంది అంటాడు. అంతే కదా. ఎందుకు ఉపయోగపడకపోతే? ఇప్పుడు నేనున్నాను ఎక్కడో ఒక పల్లెటూరులో కూర్చొని మామూలుగా ఉన్నాను, నాకు ఈ ప్రపంచం అంతా ఏం తెలియదు. అప్పుడు ఎలా ఉంటుంది? అక్కడ నేనే వ్యవహారం అని అనుకొని కూర్చొని ఉంటాను కదా. ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తున్నాము, ఇది ఇట్లా ఉందా, ఇది ఇట్లా ఉందా, ఇవి చూస్తూ కూడా ఇది మన ఇబ్బంది పెట్టడం లేదు అంటే ఏంటి? మన మనసు దాని మీద వెళ్ళడం లేదు. అంటే కొద్దిగా గొప్ప ఈ బ్రహ్మాకార వృత్తిలో అంటే భగవతత్వంలో మనసు నిమగ్నం అవుతుంది అన్నమాట. అంటే ఏమున్నా మన ఇబ్బంది పడటం లేదు అనేటువంటి స్థితి భగవతత్వం వల్ల రావడం జరుగుతుంది. అంటే ఏంటి? ప్రపంచం మనకెప్పుడు ఇబ్బంది కాదు, మన ఆస్తులు ఇబ్బంది కాదు, మన మనుషులు, మన పిల్లలు ఏమీ మనకి ఇబ్బంది కాదు. ఎప్పుడు ఇబ్బంది కాదు? నీ దృష్టి మార్చుకొని ఉన్నదంతా ఒకటేననేటువంటి వ్యవహారంగా చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు నీకు ఇబ్బంది కాదు అంటాడు. దానికి ఇంకా ఒక ఉదాహరణ ఆయన తమాషగా చెప్తాడు. ఒక రాయి ఉంది, శిల్పం ఉంది. శిల్పంలో ఒక నోరు తెరుచుకున్న ఒక పాము ఉంది. ఆ పాము నోట్లో ఒక కప్పు ఉంది. భౌతికవాదులు ఏమనుకుంటారు? అయ్యో పాము కప్ప ఉంది కదా అని వాడు కంగారు పడుతూ వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు ఉంటారు. తర్వాత వీడు బౌద్ధులు వచ్చేమంటాడు? అక్కడ కప్పలేదు, పాము లేదు, శూన్యం అంటాడు. 2. మూడోవాడు ఎవరున్నారు? మామూలు మన పతంజలి యోగ సూత్రాల్లో వాళ్ళు అంటారు, ఏముందయ్యా దాన్ని వదిలేసేయి, ఆ భావం తీసేసేయి, దాన్ని వదిలేయి అని అంటాడు. వదిలేస్తే ఎట్లా పోతుంది? నీలో నుంచి వెళ్ళిపోతున్నాయి, నా భావమే కదా, నా భావాలు వెళ్ళిపోతున్నాయి, వెళ్ళదు. ఎట్లా వెళ్ళిపోతుంది? నీకు జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తే వెళ్ళిపోతుంది. ఏంటి జ్ఞానం? ఈ సృష్టి భగవంతుడే, ఆ సృష్టి భగవంతుడే అన్నప్పుడు గుడిని సృష్టి వ్యక్తమైంది గుడే.
అట్లాగే ఆశ్రమాల సృష్టి మన మనసులో నుంచి వచ్చింది, అట్లా లాస్ వేగాస్ సృష్టి మన మనసులో ఉన్నది. అంటే ఏంటి, అల్టిమేట్గా ఇవన్నీ ఏమీ లేవు, ఉన్నట్టుగా కనపడుతున్నాయి అని వాళ్ళన్నా ఇది నా కంటికి కనపడుతున్నాయి కదా, కానీ ఇది మన ఆ ప్రభావం మన మీద చూపకుండా ఉండగలిగేటువంటి స్థితిని మనసుకు తయారు చేయటమే అద్వైతం అంటారు. అలా చేసినప్పుడు ఏమవుతుంది, ఈ వృత్తులు కూడా వెళ్ళిపోతాయి. అప్పుడు నేను చూస్తున్నాను అన్నీ కనపడుతున్నాయి నా కంటికి, కానీ ఈ చూస్తున్న స్థితి కూడా వెళ్ళిపోయి అది కూడా సత్తేను, అది కూడా భగవతత్వం అనేటువంటి చూడగలగటం అనేది ఎప్పుడు కుదురుతుంది అంటే నీ దృష్టి మార్చుకుంటే కుదురుతుంది. దృష్టి అంటే ఏంటి, మన మనస్సే. ఇప్పుడు చెప్పాడు కదా, గణపతి ఎవరు, మనమే. ప్రాణశక్తి ఎవరు, అమ్మవారు మనమే. జ్ఞానశక్తి ఎవరు, అయ్యవారు మనమే. జ్ఞానశక్తి అంటే మనసు, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి. ఎందుకు వచ్చినాము, ఇచ్ఛ కోసం వచ్చినాం కదా. ఏంటి ఇచ్ఛ, ఇది టెంపరీనా పర్మనెంటా, దీనివల్ల ఏమొస్తుంది, నాకు కంప్లీట్ విషయం తెలియాలి అనేటువంటి అవగాహన రావడమే. అప్పుడు అన్నీ ఉంటాయి, అవేవి నువ్వు పట్టించుకోకుండా ఉండగలిగేటువంటి స్థితిని జీవన్ముక్తి అంటారు. అంటే ఏది మనని ప్రభావం చూపించదు, అంటే మనం దేనికి రియాక్ట్ అవ్వము, కానీ అంత స్థితి రావడమే జీవన్ముక్తి. తర్వాత ఇంకా ఏంటి, విదేహముక్తి. శరీరం అంటే ఏంటి, జీవన్ముక్తి అంటే శరీరం ఉన్నప్పుడే నువ్వు ఆ స్థితిలో ఉండగలగడమే భగవత్ ఈ ఈ వేదాంతంలో చెప్తున్నది. ఆ తర్వాత విదేహముక్తి అంటే శరీరం పోయిన తర్వాత ముక్తి మోక్షం, అవన్నీ ఎవరు చూసారు, ఎవరిని మనకి తెలియదు. కాకపోతే ఏంటంటే ప్రతిదీ మన వాళ్ళు కూడా చెప్తుంటారు కదా, ఇప్పుడు కొత్తగా వస్తున్న పర్సనాలిటీ డెవలప్మెంట్లో వాళ్ళు కదా, యాక్సెప్టెన్స్ ఏంటి, ఉన్నవి అవన్నీ ఉంటాయి, ఉండని. నిన్ను ఎంతవరకు ఇబ్బంది పడుతున్నది అనేది నువ్వు గ్రహించుకోవాలి. ఇబ్బంది పడుతుందా, ఎలా బయటికి రావాలి అనేది కూడా నీ మనసు నీ జ్ఞానమే నువ్వు ఉపయోగించుకోవాలి. ఆ బయట కనపడుతున్నది ఏదో నిన్ను ఇబ్బంది పెట్టదు, ఎందుకంటే దాని పద్ధతి ప్రకారం అది పనిచేస్తుంది కదా. ఇప్పుడు దానికి అందుకే వండర్ఫుల్ చెప్తాడు కదా, తాడు పాము ఉదాహరణ ఉందా వేదాంతంలో. నువ్వు తాడు ఉంది, చచ్చింది పాము తాడు అని కనిపెట్టావు, ఆ తాడు వల్ల నీకేం ప్రమాదం, నీకేం టెన్షను, అది వచ్చి నన్ను గరుస్తుందా, కాదు అని పాములాగా ఆ తాడును పాములాగా చూస్తున్నావు, అది వచ్చి ఏం చేస్తుందో అని భయపడుతూ ఉంటావు. అందుకని చివరికి ఏంటి, తాడు లేదు పాము లేదు, చూస్తున్నది నువ్వేది చూస్తే నీకు అదే కనపడుతుంది అని అనుకోవటం లయం అవడం అంటారు. అంటే లయం అవడం అంటే నువ్వు అది అంతా ఒకటేననేటువంటి స్థితికి రావడం అంటాడు. ఈరోజు ఈ ద్వైతంలో ఇది చెప్పారు. తర్వాత దీన్ని ఇంకా ఎలా చేయాలని చెప్తారేమో చూద్దాం. నమస్తే.